నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ఇప్పుడు బిజినెస్ పాయింట్. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన సత్యం, ఒక జీవన విధానం, మనిషిని మంచి మార్గంలో నడిపించే నియమావళి. నిజాయితీ, దయ, సహనం, దాతృత్వం వంటి సద్గుణాల సమాహారమే హిందూ ధర్మం. అలాంటి ఓ మంచి సమాజాన్ని ఆవిష్కరించడానికి రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. కార్యాచరణ ప్రణాళికతో ప్రయాణం సాగిస్తున్నారు. మహోద్యమంలా కదులుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు హిందూ ధార్మికతను మరింత పెంపొందించాలనే లక్ష్యంతో ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు హిందూ ధార్మికతను మరింత పెంపొందించాలనే లక్ష్యంతో ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా సరే తెలుసుకుని మరీ చేయడం కంబాల శ్రీనివాస్ ప్రత్యేకత. దేవాలయాల అలంకరణలకు, అభివృద్ధికి, నిర్మాణాలకు భారీగా విరాళాలు ఇచ్చి హిందూ మత పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గోకవరం గ్రామానికి చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుకు అచీవర్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ జలవిహార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. దైవ సేవ, మానవ సేవలను ఏకకాలంలో చేస్తూ ధర్మ పరిరక్షణకు నిర్విరామంగా కృషి చేస్తున్నందుకు ఈ అవార్డు లభించింది. రాజ్ న్యూస్ తెలుగు సంస్థ నిర్వహించిన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2025 కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకులు శ్రీ కంబాల శ్రీనివాసరావుకు సనాతన ధర్మ ప్రచారక్ పురస్కారం లభించింది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాసరావు ఈ పురస్కారాన్ని బహుకరించి కంబాల శ్రీనివాసరావును సముచిత రీతిలో సత్కరించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి అవసరమైన మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే తన అభిమతమని పేర్కొన్నారు. తాను చేపట్టే ఆధ్యాత్మిక మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మార్చి నెల గోకవరంలో జరిగిన గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందిన విజేతలకు పట్టుచీరల పంపిణీ కార్యక్రమం చేపట్టి 600 మందికి పట్టుచీరలు ఉచితంగా పంపిణీ చేశారు. దీనిలో భాగంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కంబాల కానుక, వనితల వేడుక అనే కార్యక్రమం ద్వారా స్థానిక సూర్య ఫంక్షన్ హాల్లో 2000 మంది మహిళలకు కంబాల శ్రీనివాసరావు పట్టు చీరలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. కంబాల శ్రీనివాసరావు గారు are the symbols of hard work, courage and నిజాయితీ, స్పష్టత, లక్ష్యత. కంబాల శ్రీనివాసరావు గారు to receive the award. Congratulations, శ్రీనివాసరావు గారు.
నా జీవితంలో ఛానల్స్ ద్వారా తీసుకున్న మొట్టమొదటి అవార్డు రాజ్మస్ అవార్డు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా ఒక్కడికి సంబంధించిన పురస్కారం కాదండి, మా ఊరి గ్రామ ప్రజలకు సంబంధించి కానీ 3 నియోజకవర్గాల ప్రజలకు కానీ ఏదైతే ధర్మాన్ని ఇష్టపడి అందరూ నాతో పాటు నడుస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చిన అవార్డుగా భావించారు. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు ధీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవీ చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 5వ రోజున అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. రాజమండ్రి ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్పవర్తక సోదరులు శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం ఆర్యాపురంలో టింబర్ మర్చెంట్స్ హాల్లో కల్పవర్తక సోదరులచే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతినిత్యం మహాశివునికి పంచామృతాభిషేకాలు, సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఏకహారతి, బిల్వహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి నగరంలో పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్ అధ్యక్షులు వి శంకర్, ఉపాధ్యక్షులు బివి రమణ, కార్యదర్శి కొయ్యన శ్రీలక్ష్మి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఉప్పల వీరవెంకట సత్యనారాయణ, కోశాధికారి మండవిల్లి సత్యనారాయణమూర్తి, కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు మరియు కల్పవర్తక సోదరులు తదితరులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. రాజమండ్రి నారాయణపురంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పలువురు క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యునెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 నారాయణపురం ఆర్ఎంసీ సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ప్రారంభమయ్యాయి. మెయిన్ డ్రాలు పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. అతిథులు మాట్లాడుతూ క్రీడాకారులే దేశ ప్రతిష్టతను పెంపొందించుతారని విశ్లేషించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఒక టీంగా, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్ మరో టీంగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ టోర్నమెంట్లో 1500 మంది క్రీడాకారులు 29 రాష్ట్రాల నుండి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, అనుశ్రీ సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరం కూడా మనందరికీ అదృష్టంగా, ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఉంది. సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు. ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ అయ్యింది. క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి, కూటమి ప్రాధాన్యత ఇస్తుందనేది తెలియచేయాలి. ఈ రెండాట్లకే ప్రాధాన్యత ఇచ్చాం, అందరినీ కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియచేస్తూ
మీడియా వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం, ఫిట్గా ఉండాలి, ఫిట్టెస్ట్గా. అందరూ కూడా చూడండి, ఈ 3 రోజులు కూడా అద్భుతమైన ఆటలు జరుగుతాయి. మెన్స్, ఉమెన్స్, మిక్స్డ్ డబుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే 3 రోజులు కూడా ఒక అద్భుతమైన ఆటల పోటీలు ఇక్కడ జరుగుతాయి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మీ అందరూ పత్రికా ముఖంగా అందరూ కూడా ఈ గవర్నమెంట్ చూడడానికి రాజమండ్రి నగరంలో ఉన్న అందరూ కూడా అప్కమింగ్ ప్లేయర్స్ ప్లస్ పేరెంట్స్ అందరూ వస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రాబోయే ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రాజమండ్రి లలితానగర్ నామన ధనరాజు వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక లలితానగర్ నామన ధనరాజు వీధిలో నామన ధనరాజు నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రులు వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల పర్వదినంలో శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమ పూజలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం దంపతులు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొని తమ సేవలు అందించారు. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్లో శరన్నవరాత్రి మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో గోదావరి టౌన్షిప్ ఈఎస్ఆర్ డెవలపర్స్ అధినేతలు పిన్నంరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, పిన్నంరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రిలో భాగంగా దసరా 11 రోజులు భవానీలకు స్వాములకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం దినదినాభివృద్ధి చెంది రోజురోజుకి భక్తులతో ఆ ప్రాంతమంతా కలకల్లాడుతుంది. సందర్భంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామన వాసు బిచ్చేసి పిన్నంరెడ్డి ఈశ్వరుడు నిర్మాణం చేసిన గోశాలను సందర్శించారు. గోశాలకు కొత్తగా తీసుకువచ్చిన పొంగునూరు జాతికి చెందిన మినీ ఏచర్ గోవులను, మేకలను సందర్శించారు. రాజమండ్రి సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ అజ్జరపు హరిబాబు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి అర్చకులచే కుంకుమార్చన, మహాచండి పారాయణం, గాయత్రి రుద్ర సహిత మన్యుసూక్త హోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమారుగా ప్రతిరోజు 600 మందికి అమ్మవారి ప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మాతృరూపిణి సేవా సంస్థ నిర్వాహకులు అజ్జరపు హరిబాబు మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా నవరాత్రి మహోత్సవాలను ఈ సీతంపేటలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ వారి అజ్జరపు లక్ష్మీదేవి, హరిబాబు మరియు భక్త బృందం వీరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మనం హిందూ సమాజాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని రక్షించుకొని హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. జై గోమాత, జై గాయత్రి మహామాత.
రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్డు బాంబే గృహాల శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం లింగంపేట కొత్త రోడ్డు బాంబే గృహాల శ్రీ 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 విజయదుర్గ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అతిథుల్ని కమిటీ వారు ఘనంగా సత్కరించారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 500 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పెద్దలు విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ 202 ఘనంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆటానమస్ కళాశాల అల్యూమినియం అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలోని ది రాజమండ్రి టెన్నిస్ క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ 2025ను ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్ర శుక్రవారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ట్స్ కళాశాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎటువంటి టోర్నమెంట్ నిర్వహించినా తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అండర్ 10 నుంచి 16 ఇయర్స్ వయసు కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టెన్నిస్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసిన అల్యూమినియం అసోసియేషన్ను ఆయన అభినందించారు. అల్యూమినియం అసోసియేషన్ అధ్యక్షుడు ముళ్ల మాధవ్ మాట్లాడుతూ తాము ఎప్పుడు ఏ సమయంలో ప్రిన్సిపల్ రామచంద్రను కలిసి ఆయన తమకు వెన్నంటి ప్రోత్సహిస్తారని కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ కోచింగ్ ఇస్తున్న కోచ్ ప్రకాష్ ఆధ్వర్యంలో టెన్నిస్ క్రీడలో క్రీడాకారులు ఉన్నత స్థాయికి వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో శ్యామ్ సింగ్, అల్యూమినియం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గద్దె సుధాకర్, కమిటీ సభ్యులు, కోచ్ ప్రకాష్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు ఎలాంటి గైడెన్స్ ఇచ్చినా దానికి మేము పనిచేస్తూ కాలేజీకి ఉపయోగపడే విధంగా పేరెంట్స్తో అందరితో డిస్కస్ చేసి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ప్రతిదీ కూడా తిరుమల గారితో మేము అప్రోచ్ అయిన వెంటనే మీరు మాతో వచ్చారు, వాళ్ళతో మాట్లాడుకున్నాం. 8 క్లాస్ రూమ్లు కట్టడం జరిగింది. ఏ విషయంలో సరే ఆల్మినిస్ట్రేషన్ మీ తోడుగా ఉంటుంది. ఇది మాకు పర్మిషన్ ఇచ్చారు. నిన్న మీరు జరిగిన విషయంలో వెంటనే నేను ఫోన్ చేయగానే నా మాటకి మీరు ఎగ్రీ అయ్యి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా స్పీడ్ ఉంది. 3 రోజులైనా ఊళ్ళో లేడా. గేమ్స్ ఎక్కడ ఆడుతున్నారు అంటే సెల్ ఫోన్లో ఆడుతున్నారు అనే స్టేజ్ నుంచి ఫిజికల్ గ్రౌండ్కి వచ్చి చక్కగా వ్యాయామంలాగా చేసి ఒక మంచి ఆనందంగా ఆ డే అంతా గడపడానికి దోహదమైనటువంటి మీరు టెన్నిస్ ఎంచుకొని చక్కగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిరోజు వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ అలాగే ఇలాంటి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా ఆర్ట్స్ కాలేజ్ తరఫున రాజమండ్రి 13వ వార్డు అంబేద్కర్ నగర్లో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక 13వ వార్డ్ అంబేద్కర్ నగర్లో గుత్తుల దుర్గారావు ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. అనేక మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, యూనిట్ ఇన్ఛార్జ్ బర్రా చిన్ని, ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, గుత్తుల దుర్గాప్రసాద్, గుత్తుల అయ్యప్ప, ఏలూరు దేవి ప్రసాద్, అధిక సంఖ్యలో భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరకొండ రోడ్ వేవర్స్ కాలనీ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిరం శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 300 మంది మహిళలతో కలశ ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గరగ నృత్యాలు, శక్తి వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ ఉత్సవాలు ఒక భాగమని, శరన్నవరాత్రి ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. కనకదుర్గ సాయి మందిరం వద్ద ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవాలు చేస్తున్నారని, ఏటా మహిళల కలశ ప్రదర్శన జరగడం సంతోషకరమని అన్నారు. నిర్వాహకులు కంటిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ 47 ఏళ్లుగా ఇక్కడ దేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఉత్సవ కమిటీ రోజు 4000 మందికి అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది భక్తులు అమ్మవారికి 2 కిలోల వెండి కానుకలు సమర్పించారని ఆయన తెలిపారు. మా కమిటీ వారు, ఆలయ కమిటీ వారు ఈ చేసి కొద్ది కూడా భక్తుల్లో కూడా ఇది పెరిగి అందరూ కూడా ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దాతలందరికీ కూడా మా కమిటీ తరపుని హృదయపూర్వక నమస్కారాలు. కాగా తొలుత కలశ ప్రదర్శన, గరగలు, శక్తి వేషధారణ ప్రదర్శన సమీప వీధుల్లో జరిగింది. అనంతరం ఆలయం వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి రామకృష్ణ మఠం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం వరకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు జొన్నాడ వీరవెంకట సుబ్బారావు, శ్రీదేవి దంపతులు, కంటిపూడి శ్రీనివాస్, దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, బి వెంకటేశ్వరరావు, జొన్నాడ దుర్గా, జొన్నాడ బజయనారాయణ, ప్రసాద్, ఎన్ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు జబాది మురళీకృష్ణ, జబాది విజయలక్ష్మి, పాలవలస వీరభద్రం, బలగాని సురేష్, పినిశెట్టి రాజు, కుడుపుడి రాము తదితరులు పాల్గొన్నారు. వైభవంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన సలహాలు సూచనలతోటి మేమందరం కూడా నడుచుకుంటూ ముందుకెళ్తూ ఆ అమ్మవారి వీవర్స్ కాలనీ శ్రీ కనకదుర్గ సాయి మందిరంలో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శుక్రవారం కంటిపూడి స్టీల్స్ అధినేత కంటిపూడి సర్వారాయుడు, చెరుకూరి వీరవెంకట సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయం వద్ద శుక్రవారం ఉచిత అన్నదానం నిర్వహించారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ దంపతులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, అజ్జరపు రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ జవాది మురళీకృష్ణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి మారంపూడి రోడ్లో శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. మారంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, మేడి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. జై దుర్గా భవానీకి జై. అమ్మ అందరూ కూడా మీ దగ్గర ఉన్న
శుంకర భాస్కరరావు స్మారక క్రీడా సేవ పురస్కారాల ప్రధానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక శుంకర భాస్కరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గాంధీపురం 2లో తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం శుంకర భాస్కరరావు క్రీడా పరిశోధనాభివృద్ధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, శుంకర భాస్కరరావు పాఠశాల హెడ్ మాస్టర్ సన్యాసరావు అధ్యక్షతన శుంకర భాస్కరరావు స్మారక క్రీడా సేవ పురస్కారాలను అందించారు. ఎస్కేవిటి గవర్నమెంట్ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిఏ కిషోర్ బాబు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ గౌరీ శంకర్లకు పురస్కారాలను ప్రదానం చేశారు. తొలుత ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు శుంకర భాస్కరరావు చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెటరన్ అథ్లెట్ సిడిగం ఆనంద్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ జగజ్జీవన్ రామ్, క్రీడా పరిశోధకులు శుంకర నాగేంద్ర కిషోర్, రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో శరన్నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, శ్రీచక్ర క్షీరాభిషేకాలు, పూజలు చేస్తున్నారు. అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. శ్రీ జ్ఞాన సరస్వతి మేనేజింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నృత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాగంటి మాలతీచే అమ్మవారి వైభవ ప్రవచనం చేశారు. ఏం చేసినా తిక్కగా చేస్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళని పిచ్చి అని పిలిచేవారు. మరి అటువంటి వాటికి పిల్లనెవరిస్తారు? వివాహం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వయసు అయితే వచ్చింది, కానీ ఎవరు వివాహానికి యోగ్యమైనటువంటి కన్యను ఇవ్వకపోవడంతో అతను మనస్తాపానికి గురై ఒకరోజు అమ్మవారి గుడిలో ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు. కాళికామాత యొక్క గుడిలోనే ఆ కాళరాత్రి స్వరూపాన్ని చూస్తూ ఆత్మహత్య చేసుకోవడానికి. రాజమండ్రి గోదావరి గట్టు శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 18 ప్రత్యేక హారతులు సమర్పించారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి సహస్ర కుంకుమార్చన, పూలతో అలంకరణ చేశారు. చండీ పారాయణ, నిత్య హోమం కార్యక్రమాలు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి సూర్యనారాయణమూర్తి వారి బృందం నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి భాగవతం, శారదా అమ్మవారి విశిష్టత తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మాధికారి వేలూరి వెంకట్రామయ్య, బాలాజీ దంపతులు పాల్గొన్నారు. తదుపరి బ్రహ్మశ్రీ ఇంద్రకంటి సూర్యనారాయణమూర్తి గారి యొక్క శిష్య బృందం చేత ధర్మాధికారి యొక్క ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ శతచండీ పారాయణ మహాపూర్ణాహుతిని గురువుగారు తెలియజేస్తారు. చక్కగా ఆయన విశదీకరించి తెలియనటి వాళ్ళందరికీ కూడా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆయన దేవీ భాగవతాన్ని ఉపదేశిస్తున్నారు. చేత భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించవలసిందిగా తెలియజేస్తారు. రాజమండ్రి గుండువారి వీధి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గుండువారి వీధి శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి పల్లకి సేవ, ప్రత్యేక హారతులు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ, పడమంచిరి శ్రీనివాస్ శర్మ, పెద్దింటి ప్రభాకర్ శర్మ, కొడమంచిరి శ్రీనివాసరావు అండ్ బ్రదర్స్ పూజలు చేశారు. ముక్తిని ప్రసాదించేటువంటి శక్తి కోటిలింగేశ్వరుడికి ఉంది. అందుకనే మనకి ఇక్కడ ఉమా మార్కండేశ్వరుడు, ఉమా కోటిలింగేశ్వరుడు మన రాజమహేంద్రవరం నగరంలో చాలా విశేషం. అలాగే దేవి నవరాత్రుల సందర్భంగా సాయంకాలం ధూపసేవ, అలాగే ప్రాకార సేవ, అమ్మవారు అలంకరణ ఊరేగింపు, తదనంతరం స్వామివారికి అమ్మవారికి మంగళహారతి, నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతున్నాయి.
రాజమండ్రి వియ్యలపురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వియ్యలపురంలో శ్రీ కనకదుర్గ ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కోడి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, మండపారాధన, నవకలసారాధన, అన్నపూర్ణ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. 4వ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో నరవ అనంత, పట్టనూక రాజు, సిహెచ్ సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం బాలాజీపేట బొమ్మూరు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రధాన అర్చకులు మణికుమార్ శర్మ నిర్వహిస్తున్నారు. 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఉదయం నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గొందేసి శ్రీనివాసులరెడ్డి, వాసంశెట్టి సూర్య గణేష్, తలారి శ్రీనివాస్, సోరంపుడి ప్రకాష్, వడ్డి రాజా, జీపీఆర్ నాయుడు, సాగర్, కిరణ్, ప్రభా తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం 20వ వార్షిక సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ వరద నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత నెలకొల్పే సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన జరుపుతున్న సభను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని గాడ్స్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ వరద నాగేశ్వరరావు సహా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్లో 20వ ఆర్టీఐ వార్షికోత్సవ సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గాడ్స్ గౌరవ సలహాదారు సీనియర్ న్యాయవాది తోరాటి వసంతరావు, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పివిబి సంజీవరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సహచట్టం వచ్చి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకునే సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గాడ్స్ ఫర్ ఆర్టీఐ రాజమహేంద్రవరం నగర కన్వీనర్గా రత్నకిషోర్, రంపచోడవరం డివిజన్ కన్వీనర్గా మురుకుర్తి చక్రి, నిడదవోలు మండల అధ్యక్షులుగా వెంకట్రావు, కార్యదర్శిగా అనిల్, రాజమండ్రి రూరల్ కన్వీనర్గా మారిసా ప్రకాష్, కార్యదర్శిగా ముత్యాల పోషకుమార్, రాజమండ్రి డివిజన్ కన్వీనర్గా దలిపర్తి వేమన, కార్యదర్శిగా ముద్దల అనులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, దామిశెట్టి నాగరాజు, ప్రసాద్, వసంతరాయుడు, శ్రీగోపాల్, సిహెచ్ నాగేశ్వరరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలన తీసుకుని రావడమే మా యొక్క సంస్థ గాడ్స్ ఫర్ ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం. కనుక అది తీసుకొచ్చే దిశగా ఇక నుంచి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నా పేరు వరద నాగేశ్వరరావు, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్. రాజమండ్రి వియ్యలపురం పార్క్ వద్ద దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం వియ్యలపురం పార్క్ వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నవదుర్గల కలసారాధన పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నడిమింటి సత్యబాబు, సత్యవాణి దంపతులు, మేడిచెర్ల తేజ, నడిమింట సాయి ప్రసాద్, మేడిచెర్ల వినయ్, ఆవుపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన అంబేద్కర్ రాజమండ్రి పర్యటన వేడుక జాషువా 130వ జయంతి వేడుకలు గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రి పర్యటించిన సందర్భాన్ని పురస్కరించుకుని 81వ సంవత్సర పర్యటన వేడుకలు, ప్రముఖ కవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుక కార్యక్రమం కరపత్రాన్ని సీనియర్ దళిత నాయకుడు, మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ శుక్రవారం ఆవిష్కరించారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. అనంతరం మొకమాటి సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ హోదాలో 1944 సెప్టెంబర్ 28వ తేదీన రాజమండ్రి పర్యటించారని, ఇది జిల్లాలోని దళిత గిరిజనులకు ఎంతో ఆనందకరమైన విషయమని అన్నారు. అలాగే ప్రముఖ దళిత కవి గుర్రం జాషువా కోటిలింగాలపేటలో 5 సంవత్సరాలు జీవించారని తెలిపారు. అంబేద్కర్ రాజమండ్రి పర్యటన వేడుక, జాషువా 130వ జయంతి వేడుకలు గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ వేడుకల్లో జిల్లాలో గల దళిత గిరిజనులు, ప్రజా సంఘాలు, నగర ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని మొక్కమాటి సత్యనారాయణ కోరారు. కార్యక్రమంలో ప్రముఖ దళిత గిరిజన నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దారా యేసురత్నం, మరి దుర్గా శ్రీనివాస్, చాపల చినరాజు, అజ్జరపు రమేష్, తురకల నిర్మల, పంతగడ పావన పండరీరామ్, పిహెచ్వివి ప్రసాద్, సోమబద్దల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. దళిత బిడ్డ గుర్రం జాషువా గారు జయంతి సందర్భంగాను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడపడానికి మన రాజమండ్రిలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ ముందుకు రావాలని చెప్పేసరి ఇవాళ కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఈ పిలుపుని మనందరూ బాధ్యతగా తీసుకుని ఎక్కువ మంది వచ్చి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అంబేద్కర్ రావటం, రాజమహేంద్రవరంలో ఉండటం మాకు చాలా ఆనందకరంగా ఉంది. దయవించి బడుగు బలహీన వర్గాలు, ప్రజా సంఘాలు అందరూ ఇచ్చేసి ఆదివారం ఉదయం 11 గంటలకి అంబేద్కర్ కాంస్య విగ్రహం దగ్గర, మన మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహం దగ్గర అందరూ వచ్చి, ప్రజలందరూ వచ్చి జయప్రదం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. జనసేన పార్టీ రాజమండ్రి అర్బన్, రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పునర్నియమితులుగా అనుశ్రీ సత్యనారాయణ నియమించిన కారణంగా స్థానిక 40వ డివిజన్ జనసేన పార్టీ సిటీ సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు ఆధ్వర్యంలో చింతాలమ్మ ఘాట్ వద్ద చింతాలమ్మ తల్లికి 108 బిందెల అభిషేకం అనుశ్రీ సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా మొక్కును చెల్లించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు అనుశ్రీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ ఆ తల్లి చల్లని దీవెనలు అందరిపైన ఉండాలని, తిరిగి తనను ఇన్ఛార్జిగా పునర్నియమితులు చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన కురం అప్పారావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శులు వైవిడి ప్రసాద్, గడ్డం నాగరాజు, సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల బుల్లి, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు అల్లటి రాజు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం. నిజంగా ఆ చింతాలమ్మ తల్లికి మేమంతా రుణపడి ఉంటాం. చింతాలమ్మ తల్లి ఆశీర్వచనాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మాకు, మా కుటుంబానికి, అలాగే అప్పారావు దంపతులకు, మా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరు. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము. ఆయనే మా దేవుడు, ఆయన బాగుండాలి, మనం అందరం బాగుండాలి. జన సైనికులు అందరికీ కూడా మా కృతజ్ఞతలు, వీర మహిళలకి, ముఖ్యంగా అప్పారావు దంపతులకి అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు. చింతలమ్మ ఘాట్లో 108 బిందులు అనుశ్రీ సత్యనారాయణ గారు దంపతులతో మేము అభిషేకం చేయించడం జరుగుతుందండి. మళ్ళీ ఉన్న స్థాయిలో మా సార్ని అనుశ్రీ సత్యనారాయణ గారిని మేము ఉన్న స్థాయిలో చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిసిసి సమాప్తం. నమస్కారం.